హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో పెద్ద రథం ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. మండలం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వచ్చి సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని మొక్కులను చెల్లించుకున్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గం వనసలిపురంలోని శక్తినగర్ కాలనీ వాసులు ధర్నా చేశారు. కాలనీలో సెల్ టవర్లు పెట్టొద్దని నిరసన వ్యక్తం చేశారు. టవర్తో అనారోగ్యానికి గురవుతామని అక్కడి ప్రజలు వాపోయారు. ప్రకాశం జిల్లాలో కల్తీ రాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. గుర్రం గాడిద మాంసాన్ని అమ్ముతున్నట్లు తెలుసుకుని 7గురిని అదుపులోకి తీసుకున్నారు. 4 ఆటోలు, 1 కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి రాజం రేగడి మండలం కాగితాపల్లి గ్రామం రాయల్ ఎస్టేట్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సికింద్రాబాద్ లో 50 లక్షల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 4 గంజాయి ఫ్లైడర్స్ ను పట్టుకుని వారి నుంచి 72,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. సికింద్రాబాద్ లో బాబు జగజీవన్ రామ్ జయంతిని నిర్వహించారు. కంటోన్మెంట్ బాలంరాయి కూడలి దగ్గర ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు. బాబు జగజీవన్ రామ్ చూపిన మార్గంలో నడుస్తూ ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారతదేశ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి విశాఖ ఆర్కే బీచ్ వద్ద నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, జాయింట్ కలెక్టర్, అధికారులు, నాయకులు హాజరైన వాళ్ళను అర్పించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో బాబు జగజీవన్ రామ్ జయంతిని నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గీతా జయసూర్య మహనీయుడి సేవలను కొనియాడారు. హన్మకొండ పబ్లిక్ గార్డెన్ బాబు జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పాల్గొని జగజీవన్ రామ్ విగ్రహ స్థాపనకు భూమి పూజన చేశారు. గోదావరి రాజమండ్రిలో 119వ బాబు జగజీవన్ రావు జయంతిని నిర్వహించారు. నిజాంపేట చర్చి గేటు దగ్గరున్న జగజీవన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీరాజు, కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు.